వారసత్వ రాజకీయాల్ని ప్రజలు అంగీకరించట్లేదు అన్నటువంటిది దేశవ్యాప్తంగా కనబడుతోంది. గత 30-40 ఏళ్లలో ఈ మార్పు స్పష్టంగా కనబడుతోంది. క్రమంగా వచ్చింది, ఒకేసారి రాల. రాహుల్ గాంధీ వారసత్వంగా ప్రధానమంత్రిగా జనం ఒప్పుకోవట్లేదు. అఖిలేష్ యాదవ్ని దించేశారు. ఇప్పుడు తన శక్తితో తన పేరుతో రావాల్సినటువంటి పరిస్థితి అవ్వట్లేదు. 2 టర్మ్స్ నుంచి తేజస్వి యాదవ్ దెబ్బతిన్నాడు, ఆదిత్య థాకరే దెబ్బతిన్నాడు, కేటీఆర్ దెబ్బతిన్నాడు, స్టాలిన్ దెబ్బతిన్నాడు. ఉదయనిధి స్టాలిన్ది ఇక్కడ మనకు ఒక పాఠం. మెయిన్ సమస్య ఏంటంటే మనం ఏం మాట్లాడినా పర్లేదు, మనం ఏం చేసినా రైట్ అంటారు మన వర్గం. అంటే అధికారంలో ఉన్నంతసేపు అంటారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏలెత్తి మన వైపే చూపెడతారు. ఇప్పుడు తేజస్వి యాదవ్ని వాళ్ళ కుటుంబమే ఏలెత్తి చూపెట్టింది, అఖిలేష్ యాదవ్ని వాళ్ళ కుటుంబమే ఏలెత్తి చూపెట్టింది.